హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే నేను మీ అందరికీ మీషోలో నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నానండి. చాలామందికి ఇలా మీషోలో ఇవి ఉంటాయి, ఇవి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అని తెలీదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళైతే చాలామంది ఉంటారు అనుకుంటున్నానండి. సో వాళ్ళ కోసం అనమాట. సో ఏంటంటే ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమ్స్ కొన్ని ఫొటోస్ ఆల్బమ్స్ అనమాట నేను చేయించినవి. ఇది చూడండి, ఇది నేను మీషోలోనే కస్టమైజేషన్ చేయించుకున్నాను. నేను మా పెళ్లి రోజుకి నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చాను అనమాట, 6th యానివర్సరీకి. సో నాకు ఇది వచ్చేసరికి కేవలం 192 రూపీసే పడిందండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నేను మీషోలోనే తీసుకున్నాను. అక్కడ వాళ్ళు మనం ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసి తర్వాత వాట్సాప్ నెంబర్ ఒకటి వాళ్ళు అక్కడ ఇస్తారనమాట. ఎన్ని ఫొటోస్, మెయిన్ ఫోటో అయితే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నది. ఇది మెయిన్ ఫోటో అని మనం పెట్టాలన్నమాట, టైప్ చేసే మెసేజ్. ఈ 6లో కొన్ని ఫొటోస్ పెట్టారు కదండి. సో దాంట్లో ఒక 15 ఫొటోస్ అయితే వాళ్ళు చెప్తారనమాట మనకి ఎన్ని ఫొటోస్ అని. సో అన్ని ఫొటోస్ అంతా అక్కడే మ్యాటర్ రాసి ఉంటుంది అనమాట, ఎన్ని ఫొటోస్ సెండ్ చేయాలని. సో ఎన్ని ఫొటోస్ సెండ్ చేయాలంటే అన్నీ చేయాలన్నమాట, ఎక్కువ సెండ్ చేయకూడదు. కింద ఏమైనా మ్యాటర్ రాయాలంటే మ్యాటర్ కింద హేమలత సాయి కృష్ణ, మా పెళ్లి రోజు డేట్ అనమాట, 6th యానివర్సరీ. ఇలా నేను కేవలం 192 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అండి. ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటేనే మంచిదండి, మనకి ఒక 20 రూపీస్ అలా 30 రూపీస్ తగ్గుతాయి అనమాట క్యాష్ ఆన్ డెలివరీ కంటే. నేను ఏదైనా ఆన్లైన్ పేమెంటే చేస్తాను అండి, ఎప్పుడన్నా తప్ప. నేను మీషోలో అయితే ప్రతిదీ 2 సైడ్స్ ఇలా వచ్చిందనుకో, ఇలా ఇలా తగిలించుకోవచ్చు ఇలా. సో నా ఫ్రేమ్ ఇలా వచ్చింది కాబట్టి ఇది నేను కేవలం ఇది 192 రూపీస్కే మీషోలో అయితే ప్లేస్ చేశాను అనమాట. ఇంకొక ఫ్రేమ్ వచ్చేసరికి మన దీక్షితల్లి బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఇదిగోండి, ఇది మా దీక్షి పుట్టినప్పటి చిన్నప్పటి ఫొటోస్. ఇది మధ్యలో మా చెల్లితో దీక్షిది, ఇది పుట్టినప్పుడు ఫోటో అనమాట, ఫస్ట్ ఫోటో దీక్షి తల్లిది. సో అదొక మెమరీలా ఉండాలని నేను ఈ ఫ్రేమ్ని అయితే మా చెల్లితో ఇలా మిడిల్లో చెల్లిది పాపది పిక్ పెట్టి చుట్టూ దీక్షి ఫొటోస్ అయితే ఇలా కస్టమైజేషన్ చేయించాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే దీక్షిత అని దీక్షిత పుట్టిన తేదీ కూడా పెట్టించాను అనమాట. మ్యాటర్ ఏమైనా టైప్ చేయాలంటే మనము మ్యాటర్ ఇలా ఇది పెట్టాలని మనం మెసేజ్ పెట్టచ్చు. ఏదైనా కస్టమైజేషన్ అంతే అండి. మనం ఒకసారి మీరు మీషోలోకి వెళ్ళి ఫోటో ఫ్రేమ్స్ అని కొడితే చాలా మంచి ఉన్నాయండి. మనకి డౌట్ ఉంటుంది అనమాట, ఎలా వస్తుంది, అవి మంచిగా వస్తాయా లేదా, మన ఫొటోస్ పెడతాం కదా సెక్యూరా కాదా అండి. నేను చాలా తీయించుకున్నానండి ఫ్రేమ్స్ అని, విడిగా ఫొటోస్ కానీ ఏమి మనకి ఫొటోస్ ఏం ప్రాబ్లం ఉండదండి. వన్స్ వాళ్ళ కస్టమైజేషన్ అయిపోయినాక ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో భయం అయితే ఉండదు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయండి ఫ్రేమ్స్ అయితే. సో ఇదైతే చాలా బాగుంది ఫ్రేమ్. నాకు ఇది వచ్చి 151 రూపీస్కే వచ్చిందండి. బయట ఎక్కడికి వెళ్ళినా ఇది 500 కూడా చెయ్యరు, 700 అలా తీసుకుంటారనమాట. చాలా లైట్ వెయిట్ కూడా చూడండి. సో దీనికైతే ఒక సింగిల్గానే ఇచ్చారనమాట, నిలుగా వచ్చింది కాబట్టి ఇంకా ఇలా హ్యాంగ్ చేసుకోవడమే. చాలా బాగుంది ఇది కూడా ఫ్రేమ్. దీనికి పెద్ద సైజ్ డిఫరెన్స్ ఏం లేదండి. ఈ ఫోటో ఫ్రేమ్కి జస్ట్ 1 ఇంచ్ అంతే, కొంచెమే అనమాట. ఈ ఫోటోది వేరు, నేను ఇవి రెండు వేరు వాటిల్లో చేయించాను అనమాట, ఇది వేరు. ఈ ఫ్రేమ్ చూడండి కొంచెం పెద్దది, నేను ఇది బయట చేయించాను అనమాట, 1000 రూపీస్కి చేయించాను నేను. ఇది చేయించి కూడా 3 years అవుతుంది నేను. సో ఇప్పుడు చేయించాలంటే మినిమం 1500 అలా తీసుకుంటారేమో. సో దీంట్లో ఇది సగం ఉంటుంది అనమాట. నాకైతే మీషో అంతకుముందు తెలియదు అనమాట ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అని. నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా మనకి పెద్ద ఫ్రేమ్స్ కావాలనుకోండి, సో అవి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మనకి ఎంత చిన్నవి కావాలా పెద్దవి కావాలా అని. అలాగే ఆల్బమ్స్ అండి. సో ఇది వచ్చేసరికి నాది పెళ్ళి అప్పుడు ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పెళ్లి కూతురు చేసిన తర్వాత బంతి చేస్తారనమాట, బంతి ఫొటోస్. నేను అప్పుడు ఆల్బమ్ అయితే చేయించుకోలేదండి. సో అప్పుడు పరిస్థితుల వల్ల జస్ట్ ఫొటోస్ తీయించుకున్నాను. ఆ ఫొటోస్ అయితే నా ఫోన్లో కెమెరాలోనే తీశారు. ఆ ఫొటోస్ అయితే నా ఫోన్లో ఉన్నాయి. సో నాకు అవి మెమొరీలా ఉండాలి, నేను వాటిని ఎలా అయినా దాచిపెట్టుకోవాలి. ఫొటోస్ బయట తీద్దామని అడిగానండి నేను. సో ఒక్క సింగిల్ ఫోటోకే
అది కూడా మామూలు ఫోటోషాప్లో కాదండి, ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, సో వాటిల్లో అడిగాను అనమాట. ఒక్క సింగిల్ ఫోటోకే 20 రూపీస్ అంటండి. అది ఫ్యాక్టరీస్లో అయితే పెద్ద పెద్ద గూడౌన్స్ షాప్స్ ఉంటాయి అన్నమాట, వాటిల్లో అడిగితేనే. సో అంత అంటే నాకు కష్టమైపోతుందని నేను అవి తీయించలేదు. నాకు రీసెంట్గా ఇలా యూట్యూబ్లో మామూలుగా చూస్తూ ఉంటే ఇవి కనిపించినాయి అనమాట. ట్రై చేద్దాం అసలు ఎలా వస్తాయని నేనైతే ట్రై చేశాను. ఇవి వచ్చేసరికి 100 ఫొటోస్ అండి. 100 ఫొటోస్ నాకు 240 రూపీస్కి పడ్డాయి అనమాట. 240 రూపీస్కి వచ్చినాయి ఇవి 100 ఫొటోస్. ఆల్బమ్లా ఇచ్చేసారనమాట. ఒక్కటే ఏంటి డిసప్పాయింట్ అంటే ఫస్ట్ వచ్చే ఫోటో మంచిగా నాది ఇలా వచ్చేలా సెట్ చేయలేదన్నమాట. సో ఇగోండి, ఇది నా ఫ్రెండ్ది అనమాట. సో మొత్తం ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. మాకు పతానం తీసుకొచ్చినప్పుడు ఫోటో అనమాట. మెల్లో చైన్ వేస్తున్నాయి, అక్షింతలు వేస్తున్నాయి, చాలా బాగా వచ్చినాయి. క్వాలిటీ చాలా బాగుందండి, బయట మనం తీయించుకున్నట్టే ఉన్నాయి ప్రతి ఫోటో. సో నాకు ఇవి ఇంకెప్పటికైనా ఇలా మెమొరీలా చూసుకోవడానికి ఉంటాయి అని అనిపించింది. మీకు ఎవరికన్నా ఇలా మీ పిల్లలవి కానీ పెళ్ళివి కానీ తీయించుకోలేక ఎక్కువ డబ్బులు అవుతాయి అనుకున్నప్పుడు మనం మంచిగా ఇలా తీయించుకోవచ్చండి. నాకైతే చాలా ఇవి మంచిగా ఒక లైన్లో అయితే పెట్టలేదు అనమాట, అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా. సో అదొక్కటే డిసప్పాయింట్. మా తమ్ముడు చాలా బాగున్నాయి. ఇది నాకు 260 రూపీస్ 240 రూపీస్ పడిందండి అంతే. అసలు నాకు 300కి మించి అసలు అవ్వదండి, మ్యాక్సిమం 230 అంతే. ఇవి చూడండి, ఇవి 2 ఆల్బమ్సే అనమాట. నేను మీషోలో తీసుకున్నాను, జస్ట్ ఆల్బమ్స్ తీసుకున్నాను. ఇవి కూడా మీషోలోనే. నేను కొన్ని ఫొటోస్ కస్టమైజేషన్ చేయించాను అనమాట వాటి కోసము. ఈ 2 వచ్చి నాకు 160 రూపీస్ పడ్డాయి అనమాట మీషోలో కోంబోలో. దీంట్లో వచ్చి దగ్గరగా 80 ఫొటోస్ ఏం పెట్టుకోవచ్చు, దీంట్లో ఒక 80, మొత్తం 160 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఆల్బమ్ అయితే నిండిపోయింది. ఇవన్నీ దీక్షితల్లి సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే మేము ఆల్బమ్ తీయించాము ఆల్రెడీ. సో ఇది వచ్చేసరికి సెకండ్ బర్త్డే జస్ట్ ఫోన్లో తీసి అలా అట్టి పెట్టాను. నేను చాలా చోట్ల బయట ఇలా తీస్తారంటే చాలా ఎక్కువ అయిపోతున్నాయి, నేను అలా తీయించలేక ఇంకా ఫోన్లోనే స్టోరేజ్ అలా ఉండి నాకు ఈ ఐడియా అనిపించి ఇంకా నేను దీక్షితల్లి ఆ రోజు తీసిన ప్రతి ఫోటో సెకండ్ బర్త్డేకి దీంట్లో మొత్తం ఆల్బమ్ చేయించాను నేను. ఈ ఇంటి దగ్గర పొద్దున పుట్ట పట్లంగా వేసి రెడీ చేసినవండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంట్లో దేవుడి దగ్గర కొబ్బరి ప్రతిదీ ఫోటో నేను గుర్తుగా తీయించుకున్నాను. అప్పుడు పట్టీలు, మా దీక్షితల్లికి మా పిన్ని తెచ్చిన కొత్త పట్టీలు, ప్రతిదీ మేము టెంపుల్కి వెళ్ళినవి, ఇలా మొత్తము ఉన్నాయండి. అన్ని ఫొటోస్ అయితే తీయించాను. ఇదిగోండి బర్త్డే రోజు. మొత్తం చూస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సో అలా తీయించాను కొన్ని ఫొటోస్. ఇవి వచ్చేసరికి థర్డ్ బర్త్డే అనమాట. 50 మొత్తం 100 పైనే ఉన్నాయి. సో కొన్ని ఫొటోసే వచ్చినాయి, తీయించాను. నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేక, డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు కొంచెం అలా నేను ఈ ఫొటోస్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఇవి థర్డ్ బర్త్డేవి. ఇంకా 50 ఫొటోస్ ఏమో తీయించాలి. అవి తీయించినప్పుడు ఈ ఆల్బమ్ నిండుతుంది అనమాట. సో ఇంకా రావాలి దీంట్లో ఫొటోస్. సో మీ అందరికి యూజ్ అవుతుందని చెప్తున్నానండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఈ ఫ్రేమ్ ఇదైతే నేను బయట తీసుకున్నాను, 100 రూపీస్ పడిందండి. దీంట్లో అయితే 60 ఫొటోసే పడుతున్నాయి. ఇంకా ఇవే బెస్ట్ అనిపించింది. కాకపోతే ఇది కొంచెం పైన అట్ట స్ట్రాంగ్గా ఉంది, ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఇవి కూడా మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటాయండి. చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించినాయి క్వాలిటీ కూడా. సో ఓన్లీ ఇది ఒక్కటే నేను బయట తీసుకున్నాను. దీంట్లో ఫోటోలు కూడా నేను 50 ఫొటోస్ వచ్చేసరికి నాకు 216 రూపీస్ అనమాట, 216 రూపీస్ పడుతున్నాయి. సో నేను అలా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవన్నీ నావి, మా హస్బెండ్వి పెళ్ళైనప్పటి నుంచి దిగిన ఫొటోస్లో కొన్ని బెస్ట్ పిక్చర్స్ని నేను ఇలా
ఆల్బంలో పెట్టుకున్నాను అనమాట తీయించుకుని. చాలా క్వాలిటీ మీకు చూపిస్తానండి, ఇంకా ఉన్నాయి ఫొటోస్. మంచి ఇదిగోండి, నేను మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన కీ చైన్ కూడా ప్రతిదీ నేను ఇలా తీయించుకున్నాను. ఫోటో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ ఇవేనమాట. ఈ ఆల్బమ్ మొత్తం నావి మా హస్బెండ్వే ఉంటాయి ఫొటోస్. నేను ఎప్పుడైనా ఇవన్నీ నీట్గా తీసి చూపిస్తాను. ఇంట్లో తీసుకున్న ప్రతి ఫొటోస్ నేనైతే ఇలానే మేము వినాయక చవితి చేసుకున్నప్పుడు ఇలా ఇవన్నీ ఫొటోసేనండి. ఇవి నేను పెళ్ళికి సంబంధాలకి ఇవ్వడానికి తీసిన ఫొటోస్ అనమాట. 2 ఉంటే మన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆల్బంలో పెట్టుకున్నా. ఇది ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి నేను మా హస్బెండ్కి ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట ఇది. సో ఆ డెకరేషన్కి సంబంధించి చాలా నీట్గా చేశాను నేను. అప్పుడు చాలా బాగుండేవి. మా హస్బెండ్ ఫస్ట్ వ్యాలంటైన్స్ అప్పుడు నాకు ఇచ్చిన లవ్ బర్డ్స్ ఇవి. ఒకటి చచ్చిపోతే ఇంకో దాన్ని మేమే వదిలేసామన్నమాట. సో ఇవన్నీ అలా ఫొటోస్. ఇవి కూడా అవేనండి. ఇవి ఇంకా ఆల్బమ్ కావాలి. సో ఇంకో ఆల్బమ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మా దీక్షి తల్లి 3rd బర్త్డేవి, 4th బర్త్డే, మొన్న 5th బర్త్డే, అవి నా దగ్గర మనీ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీస్తున్నా అనమాట. సో ఇది వచ్చేసరికి లగ్గాలప్పుడు అనమాట. ఎంత బక్కగా ఉన్నానో చూడండి. ఇది మా ఇంటి దగ్గర బంతి జరిగినప్పుడు భోజనాల్లో ఫోన్లో తీసిన ఫోటోని నా ఫ్రెండ్స్తో. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేది. మా చెల్లి ఏమంటారు హల్దీ అప్పుడు దిగిన ఫొటోస్ అనమాట. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా హస్బెండ్ తీసిన ఫోటో. ఇవన్నీ ఇంకా అవేనండి. నా వీడియో లెంత్ అయిపోతుంది. ఇవన్నీ నేను ఆల్బమ్స్లో పెట్టి ఎప్పుడైనా మీకు ఆల్బమ్స్ చూపిస్తాను. ఇది యాదగిరి గుట్టలో అనమాట. నేను ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. ఇది నేనన్నా అంతటికి నేనే. సో అలా చాలా చాలా స్వీట్ మెమొరీస్ దీవాళీకి. ఇవన్నీ నావి మా హస్బెండ్వేనండి మొత్తము. నేను ఏది పోకూడదని ప్రతిదీ గుర్తుగా ఇలా అయితే. ఇది మా హస్బెండ్ బర్త్డేదే. నేను మా హస్బెండ్ ప్రతి బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తానండి. మా దీక్షి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా మీరు కూడా మీ పిల్లలవి కానీ మీవి, మీ హస్బెండ్వి లేదా మీ చెల్లి ఎవరైనా ఏ ఫంక్షన్ బారసాలు, ఇంకా పెద్ద పెద్ద ఆల్బమ్స్ కూడా తీస్తారండి. మనము బయట తీయించుకుంటాము. అవే 500-600కి కూడా మనకి పెద్ద ఆల్బమ్స్ కూడా వస్తాయి. సో తప్పకుండా మీరు మీషోలో ఇలా ఫోటో ఫ్రేమ్స్ అని సెర్చ్ చేసినా లేదా ఫోటో ఆల్బమ్స్ అని సెర్చ్ చేసినా వస్తాయండి. నేను మీకు చూపిస్తాను నేను ఏ సైట్లో తీసుకున్నానని. సో ఇదిగో చూడండి, ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నమాట. దీంట్లోనే తీసుకున్నాను. 5th అయితే బర్త్డే, యానివర్సరీ అయితే యానివర్సరీ. ఇలా 259 ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ ఇది ఇప్పుడు 259 పడుతుంది మనకి. ఆన్లైన్ పేమెంట్ అయితే 281. ఇవన్నీ నేను తీసుకుని చెప్పాను కదండి, లాస్ట్ 3-4 మంత్స్లోనే తీసుకున్నాను నేను. సో అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంకొకటి చూపిస్తాను. ఫొటోస్ అయితే దీంట్లో తీసుకోండి, చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ప్రజెంట్ అయితే. మళ్ళీ పెడతారండి. ఇవి బాగా దీంట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. ఈ సైట్లో అయితే నేను ఎక్కువ దీంట్లోనే తీసుకుంటాను ఫొటోస్. క్వాలిటీ చాలా బాగుంటుంది. గ్లాసీ పేపర్తో ఇస్తారు ఫొటోస్. నేను ఈ సెట్ ఆఫ్ 50 ఫొటోస్ అనమాట. 255 రూపీస్ అని ఉంది. కానీ మీరు తక్కువే పడుతుందండి, 231 రూపీస్ అలా పడుతుంది. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, నేను చూపించడానికి లేదు. నేను తీసుకున్నాను చూపిదిగోండి. 258 రూపీస్ ఉన్నది నాకు ఇక్కడ. నాది ఫోన్ నెంబర్ పడుతుంది. 218 రూపీసే పడుతుంది ఇక్కడ. సో ఇదేనండి వీడియో. మీ అందరికీ యూజ్ అవుతుందని చూద్దామని నేనైతే చూపించాను. ఇంకా నేను ఇలాంటివి చాలా తీసుకోవాలి. సో ఒక్కసారి అయితే తీసుకోలేను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అప్పుడు కొంచెం ఆర్డర్ పెట్టి సేవ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ని నేనైతే మా దీక్షి తల్లికి పెద్ద అయిన తర్వాత దాన్ని ప్రతి బర్త్డేకి
సంబంధించిన ఆల్బమ్ ఉండాలి, తను అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నా బర్త్డేవి అలా ఏమీ లేవు చిన్నప్పటి తీసిన ఫొటోస్. సో మా పాపకైతే అన్నీ ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.